మీకు మందు తాగే అలవాటుందా? అయితే మీకు టికెట్ లేదు పోండి. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, సాక్షాత్ ఓ ఎమ్మెల్యే. అది అధికార పార్టీకి చెందిన శాసన సభ్యులు అన్నమాట. ఇప్పుడు తెలంగాణలో ఈ మాట హాట్ టాపిక్ గా మారింది. గాంధీ జయంతి రోజు ఏకంగా ఆ మహాత్మునికి నివాళులర్పిస్తూ తన పార్టీ నేతలతో ఇక నుంచి మందు తాగబోమని ప్రతిజ్ఞ చేయించారు ఓ ఎమ్మెల్యే. ప్రతిజ్ఞ చేసిన తర్వాత మందు ముట్టుకుంటే రానున్న స్థానిక ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వను, అంతేకాదు పార్టీ పదవులు కూడా రావు అంటూ ప్రకటించడంతో ఆ పార్టీ మందు ప్రియుల పరిస్థితి అయోమయంలో పడింది. ఇంతకీ ఎవరా నేత? ఏమిటా మందు కథ? వాచ్ ది స్టోరీ. ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగర్ రావు ఆదేశాలను ఆ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కీలక నేతలు, కార్యకర్తలు తూచా తప్పకుండా పాటిస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. సమాజం బాగుండాలంటే ముందు మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలని ఎమ్మెల్యే ఇచ్చిన మద్యపాన నిషేధానికి అంతా ఒక్కటై ముందుకడుగేశారు. ఏడాది పాటు మందు జోలికి వెళ్లమని ప్రతిజ్ఞ చేశారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు తన నియోజకవర్గంలో యువత పెద్ద ఎత్తున మత్తుకు బానిసవుతున్నారని గుర్తించి ముందుగా తన పార్టీ శ్రేణులే ఇతరులకు ఆదర్శంగా ఉండాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మద్యపానం చేసేవారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు, పదవులు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు కుండబద్దలు కొట్టారు. జాతిపిత మహాత్మా గాంధీజీ కలలు కన్న స్వరాజ్యాన్ని సాకారం చేసేందుకే కాంగ్రెస్ శ్రేణులు మద్యానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్రతిజ్ఞనంతా నిలబెట్టుకోవాలని, ఉల్లంఘిస్తే మాత్రం రానున్న స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు వారికి టికెట్లు నిరాకరిస్తామన్నారు. పార్టీ తరపున సైతం ఎలాంటి పదవులు కట్టబెట్టేది లేదని స్పష్టం చేశారు. ఇక ప్రతిజ్ఞ చేసిన నేతలు నలుగురి కోసం ఆదర్శప్రాయమైన జీవితం గడుపుతామన్నారు. కుటుంబానికి, సమాజానికి పేరు తీసుకొస్తామని, నియోజకవర్గంలో కుల, మత కలహాలు, కక్షలు, గొడవలు, వర్గ విభేదాలు లేకుండా ప్రశాంత వాతావరణాన్ని పెంపొందిస్తామన్నారు. క్రైమ్ రేట్ పెరగడానికి, సమాజం పాడవటానికి మందే కారణమని, మద్యం మత్తులో క్షణికా వయసంలో ఆత్మహత్యలు చేసుకుంటూ నిండు జీవితాన్ని బలి తీసుకుంటున్నారని, మత్తు మజాలో వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని, ఇవన్నీ తగ్గాలంటే మద్యం మానేయాలని పిలుపునిచ్చారు. సభా వేదిక సాక్షిగా నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. నేటి నుంచి ఏడాది పాటు మందు ముట్టమని, మద్యం జోలికి వెళ్లమని, వ్యసనాలు మానేస్తామని మాటిస్తున్నామంటూ ప్రతిజ్ఞ చేయించారు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు. ఏకంగా 3000 మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, యువత ఈ ప్రతిజ్ఞ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ప్రతిజ్ఞతోనే ఆగిపోలేదు ఎమ్మెల్యే. తన కేడర్ ఇచ్చిన మాట తప్పితే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ కట్ చేస్తానని, భవిష్యత్తులో ఉన్నత పదవుల ఆశలు వదులుకోవాల్సిందేనని స్వీట్ వార్నింగ్ సైతం ఇచ్చారు. కఠినంగా ఉంటే సమాజంలో మార్పు వస్తుందని, అందుకు మంచిర్యాల నుంచే బాటలు పడాలని కోరారు. యువత చెడు మార్గాన్ని వదలాలని, వ్యసనాల జోలికి వెళ్లకుండా చూసే బాధ్యత తనదేనని మాటిచ్చారు. చూడాలి మరి పెద్ద ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం మంచిర్యాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మందుకు ఎంతవరకు దూరం అవుతారో వేచి చూడాలి.